అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. వెల్కమ్ టు ఐటమ్ న్యూస్. జగిత్యాల జిల్లాలో దారుణ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం కారణంగా మరి కాసేపట్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు ఆసుపత్రి పాలయ్యాడు. ప్రమాదంలో 3 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదం కారణంగా పెళ్లి ఆగిపోయింది. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. మేళతాళాలతో కలకలాడాల్సిన ఆ ఇల్లు ఒక్కసారిగా మూగపోయింది. మరి కాసేపట్లో వధువు మెడలో తాళి కట్టాల్సిన వరుడు ఆసుపత్రి పాలయ్యాడు. నుదిట బాసింగం పసుపు బట్టలతో పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు అదే నుదురు పగిలి రక్తపు మురకలంటిన బట్టలతో మృత్యుతో పోరాడుతున్నాడు. ఆనందంతో కొత్త జీవితం ప్రారంభించాలనుకున్న వధువు బోరున విలపిస్తుంది. బంధువులంతా ఆమెను ఓదార్చుతున్నారు. ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. మహారాష్ట్ర నాందేడ్కి చెందిన మహేష్ అనే యువకుడికి కరీంనగర్ జిల్లా హుజురాబాద్కు చెందిన నవ్యతో వివాహం నిశ్చయమైంది. గురువారం ఉదయం 7 గంటలకు ముహూర్తం నిర్ణయించారు. 2 కుటుంబాలు అంగరంగ వైభవంగా పెళ్లి ఏర్పాటు చేశారు. రాత్రి నాందేడ్ నుంచి పెళ్లికొడుకుతో పాటు బంధువులు 2 వాహనాల్లో పెళ్లికి బయలుదేరారు. అయితే తెల్లవారుజామున జగిత్యాల జిల్లా కొండగట్టుకు చేరుకున్న సమయంలో పెళ్లికొడుకున్న కారు ప్రమాదానికి గురైంది. డీసీఎం వ్యాన్ కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ముందు కూర్చున్న పెళ్లికొడుకు తీవ్ర గాయాలయ్యాయి. కారులో ఉన్న మిగతా వారు కూడా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ కేవలం 3 నెలల వయసు కలిగిన రుద్ర అనే చిన్నారి అప్పటికే ప్రాణాలు విడిచింది. పెళ్లికొడుకు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో పెళ్లి అయిపోయింది. కాసేపట్లో జరగాల్సిన పెళ్లి అర్థాంతరంగా అయిపోవడంతో పాటు చిన్నారి మృతి కారణంగా ఇరు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. అయితే ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెళ్లికొడుకు త్వరగా కోలుకోవాలని నెటిజన్లు అందరూ కోరుకుంటున్నారు. త్వరలోనే వాళ్ళ పెళ్లి జరగాలని మనము కోరుకుందాం. ఈరోజు పెళ్ళి ఉండే ఆరు గంటలకు రాంగ్ సైడ్లో వచ్చి బండి టెంపో వచ్చి కొట్టేసినది. ఎక్కడ అవుతుంది? కొండగట్టు. ఎంతమంది ఉండే కార్లో 5 ఉన్నారు. ఇప్పుడు పెళ్లి కొడుకు ఈయననే. పెళ్లి కొడుకు ఏం పేరు పెళ్లి కొడుకు పేరు? మహేష్. ఎన్ని గంటలకు నాందేడ్ నుండి ఎప్పుడు వచ్చారు? నాందేడు మొబల 10 గంటలకు వెళ్ళాం. అక్కడ రాత్రి 10 గంటలకు పొదలు ఇక్కడ రాంగ్ సైడ్లో వచ్చి టెంపోలో కొట్టి వెళ్ళిపోయినాం. కొట్టి వెళ్ళిపోయారు. ఎంతమంది గాయాలయ్యాయి దీంట్లో? మొత్తం 4 గాయాలు. 5 గాయాలయ్యాయి. ఇప్పుడు ఎటు తీసుకుని వెళ్తున్నారు? ఇప్పుడు నాందేడు పెళ్ళి మళ్ళీ పెళ్ళి సరే. ఇప్పుడు ఇది చూద్దామా అది చూద్దామా అన్ని జరుగుతున్నది చెప్పిరా? అక్కడ సమాచారం వచ్చి అందరికి వచ్చినారు. అందరూ దోకాలు ఉన్నారు. అందరూ మామ అందరు వచ్చినారు. దోకాలు ఉన్నారు. మొత్తం అసలు వచ్చినారు. వాళ్ళు చుట్టాలేనా? చుట్టాలి అందరూ వచ్చినారు దోకాలు. लक्ष्मण कैसा हुआ ये? वो उधर जाता हुआ था 9 बजे। वो इधर जा रहा था, हमको शादी को जा रहे थे। आज ही शादी थी। किसका? इनका इसका। अच्छा, कहाँ के हो आप? नांदेड़ के। शादी कहाँ पर है? ये गुजराबाद। कैसा हुआ एक्सीडेंट? कैसा हुआ? सुबह 3-3:30 बजे। हाँ 3-3:30 बजे वो उधर से टेम्पो इधर आया। ओके, मारा गाड़ी में। आप कौन सी गाड़ी में थे? वो कार में था। कार में। क्या नाम है इनका? महेश। लड़की हुजराबाद की। हाँ, आज ही है शादी? आज ही। कितने दिन का? अभी कहाँ जा रहे हैं? अभी नांदेड़। फोन से जल्दी आ रहा है। నిజ
సహజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు